హాయ్ అండి. ఈరోజు నేను మీ ముందుకి పెసరపప్పు చేయటానికని వచ్చానండి. ఇది పెసరపప్పు అండి. నేను గ్రీనీ తీసుకున్నాను, పొట్టున్నవి 1 కప్పు తీసుకున్నాను. దీనికి కావాల్సింది 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 4 పచ్చిమిర్చి, 1 పెద్ద ఉల్లిపాయ ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకున్నానండి, 1 చిన్న ఉల్లిపాయ. ఇది చింతపండు కొంచెం కావాలండి. నా దగ్గర చింత తొక్కు ఉందని ఇది వాడుకుంటున్నాను నేను. మీ దగ్గర చింతపండు ఉంటే చింతపండు వాడుకోండి. పసుపు ఇంకింతేనండి, కారం అవసరం ఉండదు. కొద్దిగా నూనె, 2 స్పూన్లు ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. వేయించుకొని నేను పక్కన పెట్టుకున్నాను. వీటిని పెసల్ని ఆల్రెడీ నేను వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. దీంట్లో వేసుకొని ఉడికిచ్చేస్తున్నానండి. నేను ఇక్కడ గిన్నెలోనే ఉడికిస్తానండి వీటిని. నేను ఎప్పుడు కూడా విజిల్ కుక్కర్ అట్లా వాడనండి. ఇంట్లో కూడా గిన్నెల్లోనే పప్పు కూడా ఉడికించుకుంటాను. అందుకని మీకు గిన్నెలోనే చూపిస్తున్నాను. ఇప్పుడు వేయించుకున్న ఈ పెసళ్ళు కాగున్న ఎసరులో వేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఉడికితాయండి. ఇది ఉడికేలోపు ఇక్కడ మనం ఇవి కావాల్సినవి రోట్లో దంచుకున్నామండి. నేను ఈ జీలకర్ర ధనియాలు కొద్దిగా వేయించుకున్నానండి. వేయించినవి వేసుకుంటున్నాను. ఈ కొద్దిగా నలిగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇవి పెద్దగా బాగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదండి. కచ్చా పచ్చాగా ఉంటే సరిపోయిద్ది. కొద్దిగా పంటి కింద తొక్కులుగా తగులుతూ ఉంటే బాగుండిద్దండి. ఈ పప్పుకి మనం ఎర్రకారం వాడట్లేదండి. అన్ని పచ్చిమిరకాయలే. మీ పచ్చిమిర్చి కారంగా ఉంటే మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. మేము కొంచెం కారం తక్కువ తింటామని కొంచెమే వేసుకున్నాము. ఇప్పుడు పెద్దుల్లిపాయలు వేసుకుందామండి. 1 పెద్ద ఉల్లిపాయని నేను ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక్కొక్కటిగా వేసుకుంటాను. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసుకుందామండి. నేను పొట్టుతోనే వేసుకున్నానండి, అట్లాగే బాగుండిద్ది. పసుపు కూడా వేసుకుంటున్నానండి రోట్లోనే. ఇంతేనండి. ఇట్లా కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుందండి. మరీ పేస్ట్ లాగా కాకుండా ఇట్లా ఉంటే బాగుంటాయండి. మీకు ఇట్లా ఇష్టం లేకపోతే మీరు మెత్తగా చేసుకోండి. మాకైతే ఇట్లా బాగుంటుందని నేను ఇట్లాగే ఉంచుతున్నాను. ఇంతేనండి. ఒకసారి నేను
పప్పు పెసర్లు వేయకముందే నీళ్లు పోసానండి. ఎసరు కాగున్న దాంట్లోనే వేసాను నేను. కొద్దిగా ఉండాలండి, ఇప్పుడే కొద్దిగా మెత్తగా అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే అయిపోయిద్ది పప్పు కూడాను. ఇప్పుడు ఈ పప్పులో కొంచెం నూనె వేసుకుందామండి. ఇప్పుడే వేసుకుందాము. నూనె కూడా ఎక్కువ పట్టదండి. అంతేనండి, నేను ఒక స్పూన్నర వేసాను అంతే పప్పు నూనె. ఇప్పుడు ఈ దంచుకున్నవి ఉన్నాయి కదండి, ఇదంతా కూడా తీసేసి పప్పులో వేసేసుకుందామండి. పప్పు ఉడికేటప్పుడు మంచి వాసన అండి, అసలు ఆ వంటగది అంతా కమ్మన వాసన వచ్చింది. ఇంకొక 2 నిమిషాల్లో మీరు ట్రై చేసే వాళ్ళు అయితే వంటగదిలో ఉంటే ఇల్లంతా వాసనండి అసలు. అట్లాగే ఇప్పుడే చింతతొక్కండి. మీ దగ్గర చింతపండు ఉంటే ఇంత 2 రెమ్మలంటే 2 రెమ్మలే వేసుకోండి. మరీ పుల్లగున్నా బాగుండదండి ఈ పప్పు. నా దగ్గర చింతతొక్కు ఉంది, నేను చింతపండు బదులు ఇది వేసుకుంటున్నాను. ఈ చింతతొక్కు మీకు కావాల్సితే ఆర్డర్ ప్రకారం మేము పంపిస్తామండి. ఈ చింతతొక్కులో జీలకర్ర, మెంతులు, ధనియాలు, సాల్టు, పసుపు వేసి దంచామండి. ఇది స్టోర్ ఉంది మా దగ్గర. ఇది కావాల్సిన వాళ్ళు మా ఫోన్ నెంబర్ మీకు పెడతాము, డిస్క్రిప్షన్లో ఉండిద్ది. మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు నేను ఈ చింతతొక్కు కూడా వేసుకుంటున్నానండి. మూత పెట్టేస్తానండి. ఇంకొక 5 నిమిషాల్లో, ఒక 5-10 నిమిషాల్లో మా పప్పు రెడీ అయిపోయింది. చూపిస్తాను మీకు. పప్పు రెడీ అయిందండి, చూద్దాము. రెడీ అయిందండి పప్పు. మీకు ఇట్లా నలిపితే పప్పు రెడీ అయిందండి, చూద్దాము. ఇదిగోండి పప్పు ఉడికింది. ఇప్పుడు ఉడికిందా లేదో ఊరికి చూపిస్తాను మీకు. అదిగోండి నలిపితే మెత్తగా అవుతుంది. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. గిన్నె పక్కన పెట్టుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. నాకు చింతపండు గుజ్జులో సాల్ట్ ఉందండి, అందుకని నేను చూసుకొని కొంచెమే వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడినంత మీరు వేసుకోండి సాల్ట్. ఇప్పుడు దీన్ని మెత్తగా చేసుకున్నాము. అంతేనండి, ఇంక పప్పు రెడీ అయిపోయినట్టే. ఈ పప్పు నేను చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టేది మాకు ఈ పప్పు. అట్లాగే అమ్మ మినపప్పు పచ్చడి కూడా చేసి పెట్టేదండి. చాలా బాగుండేది మినపప్పు పచ్చడి. పట్టు మినుములతో చేసేవాళ్ళు. ఈసారి నేను ఆ పచ్చడి కూడా ట్రై చేసి చూపిస్తానండి. చాలా బాగుండేది మినుముల పచ్చడి. అంతేనండి. పప్పు రెడీ అండి. ఇది పప్పు అండి, పెసరపప్పు. ఈ పెసరపప్పులోకి కొత్త ఆవకాయ అండి, మేము కొత్త ఆవకాయ పెట్టాము. మీకు కూడా ఆవకాయ
కావాల్సిన వాళ్ళు మా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, దాని ప్రకారం ఆర్డర్ చేసుకోండి. కేజీ వచ్చి 450 అండి, ఫ్రీ షిప్పింగు. ఇప్పుడు కొత్త ఆవకాయతో ఈ పప్పు పెసరపప్పుతో నేను ట్రై చేస్తానండి. చాలా బాగుందండి. ఆవకాయలోకి పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ఒకసారి చేసుకొని తినండి. కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. అట్లాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి.